ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్ గా అయిపోయి ఈ బర్ఫీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. దీనికోసం అడుగు మందంగా ఉండే కడాయిలోకి 1/2 కప్పు నెయ్యి వేసేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. మీరు మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ట్రై చేశారంటే ఫస్ట్ నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది. తర్వాత మంచి కలర్ లోకి టర్న్ అయ్యి నెయ్యి వదిలేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 అరకప్పు పంచదారలోకి 1/2 కప్పు నీళ్లు పోసేసి చక్కగా అంతా కలుపుకుంటూ లేత తీగ పాకం వచ్చేట్టు కుక్ చేసుకోవాలి. ఇలా లేత తీగ పాకం వచ్చాక దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని, ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసేసి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుని, రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకం కూడా వేసేసి చక్కగా అంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో బాదం పలుకులు వేసేసి ఈ మిక్స్ అంతా కూడా వేసేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసి కట్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి బర్ఫీ రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.